హాయ్ హలో నమస్తే తమ్మి ఈరోజు అయితే మన కుకింగ్ లో మన కిచెన్ కష్టం అంటే ఏదో ఉంటది. ఈ రోజు అయితే మన యూట్యూబ్ లో మీ అందరి కోసం లెమన్ రైస్ అయితే వేసి చూపెడతాం. లెమన్ రైస్ ఇక ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకొని ఇట్లా వక్కలు చేసుకుని పెట్టుకున్నాము. ఆ తర్వాత మిరపకాయలు, కళ్యామాకు, లెమన్ అయితే కోసుకొని పెట్టుకున్నాము. కొత్తిమీర, కొంచెం ధనియా, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు అయితే తినడానికి మాటకే అన్నీ వేసుకోవద్దు, మంచిగా ఉండదు. ఇక్కడనైతే సాల్ట్, రైస్ ఆల్రెడీ గరం అందులో కొంచెం లెమన్ రైస్ విన్నాం, మంచిగా స్మెల్ ఉంటుందని చెప్పేసి కళ్యామాకు వేసి పెట్టినాం. ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నాం. ఇక్కడనైతే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తామో అన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. పసుపు, ఏదైతే ఇంగువ అంటారు, మీకు చాలామందికి తెలియడం మాత్రం చెప్తున్నా. అయితే జీలకర్ర, ఆవాలు అవన్నీ ఉండగా. ఓకే, స్టార్ట్ చేద్దాం. సరేనా, ఇది పెట్టుకో. నూనె మంచిగా గరమైన తర్వాత దగ్గర పెట్టేసి దగ్గరికి మన వాళ్ళకి మంచిగా క్లియర్ పెడదాం. తెలియని వాళ్ళకి కూడా మంచిగా తీసుకోవచ్చు. ఓకే, చేసుకుంటారు పాపం. ఆయిల్ పోసినాం ఆల్రెడీ. ఆయిల్ గరమైన తర్వాత ఇగో మెంతులు ఆరోగ్యానికి మంచిది, ఒక 2-3 వేసుకోరి, బాగద్దు, చేదు ఉంటుంది ఎక్కువ వేసుకుంటే. ఇక తర్వాత ఆవాలు. ఓకే, ఆవాలు వేసుకుంటే నూనె దువ్వరని చిట్టుపడాలి ఆడ, అప్పుడైతే నూనె మంచిగా ఆగింది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, చూసి నేర్చుకొని. లెమన్ రైస్ ఈజీ ఉంటుంది, మంచిగా చేసే పద్ధతిలో మంచిగా చేసుకుంటే మనం మార్కెట్లో ఏది రెస్టారెంట్లో తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇది శనగపప్పు, పచ్చి శనగపప్పు. ఇది ఏం పప్పు అంటారు మీకు తెలుసు కదా, మినప్పప్పు. ఓకే, ఈ 2 పప్పులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తినేటప్పుడు కూడా పన్ను కింద పడితే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసేటప్పుడు మీరందరూ కొంచెం ఇలా నలిసేసిరు అనుకో, స్మెల్ మంచిగా వస్తుంది. ఓకే, ఏదో పెట్టిన మాట అన్నట్టు కాకుండా మనం ఇంట్రెస్ట్తో చేసినాం అనుకో, కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు తీసుకోనా, ఉల్లిగడ్డ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకైతే అందుబాటులో ఉన్నది కాబట్టి వేసుకున్నాం. నేనైతే ఇక్కడనైతే కళ్యామాకు వేసిన, కళ్యామాకు వేసి అన్న ఆల్రెడీ. ఇది మంచి గోలాలి కదా, చిన్నమంట వేసుకున్నాం. పల్లీలు తీసుకుంటాం. ఈ పాలన్నీ అయితే పల్లీలు వేస్తుండు. ఈ నిమ్మకాయలు విండిన వల్ల సాల్ట్ వేయాల. మన సాయిరాన్ని అయితే సాల్ట్ వేస్తుండు. మీరు సాల్ట్ అయితే మీరు అన్నంలో కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నంలో అయితే కలుపుకొని ట్రై చేయండి. 2 వేసుకున్నాం మేము. ఎప్పుడైతే కొంచెం అంతా ఇంగువ, ఇక ఇంగువ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంగువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. అయ్యో, ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్, మంచిగా అరగడానికి పనిచేస్తుంది ఇంగువ. ఇక ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఇది లెమన్ రైస్ కాబట్టి కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే ఒకవేళ ఆప్షన్, ఇదైతే కస్తూరి మెంతి అంటారు, దీన్ని కొంచెం వేసుకుంటున్నాం. కలుపుకోవాలి. ఇప్పుడైతే లెమన్ పిండుకొని
చిన్నగా మంట పెట్టుకొని అన్నం అయితే అన్నీ వేసుకోవాలి. లెమన్ మీద అంతే. లెమన్ అన్నంలో పెడితేనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నూనెలో పెడితే అంత టేస్ట్ చేయకపోతుంది. కొందరు అన్నం పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. మేము మాత్రం అన్నం బాగా పెట్టి అనిపిస్తుంది కదా. ఎంత పెట్టినా ఒకటి కదా పిఆర్ఎల్ రైస్ కదా, అది కొంచెం అన్నం ఎక్కువనే అవుతుంది అన్న. వీటైతే మంచిగా చిన్నగా మంట వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉడుకుకి అన్నం కలిపేటప్పుడు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు మంట ఎక్కువ పెట్టుకోకూరి అన్నం కొంచెం రాళ్ళు లెక్కనే వండుకున్నారు అనుకో, తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది, మెత్తగా కాకుండా ఉంటుంది, మంచిగా పుల్లలు ఉంటుంది. ఒక చిట్కా ఏంటంటే అన్నం ఉడికేటప్పుడు కానీ మీరు బియ్యం పెట్టుకునేటప్పుడు కానీ అందులో కొంచెం అంతా సాల్ట్ నూనె వేసుకోవాలి. చిక్కడంత నూనె పోసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకున్నట్టయితే అన్నం ఒకటికి ఒకటి అంటుకోకుండా పుల్లలు అవుతుంది మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా లెమన్ అయితే వండుకోవాలి ఇట్లా. ఓకే, ఇక మన ఫైనల్లీ అయితే మన లెమన్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం ధనియా పత్తి వేసుకుందాం. చాలు చిన్న కడి వేసుకున్న ధనియా పత్తా. ఈ సైడ్కి అయితే ఓనియన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్నా. నేను చెక్ చేస్తున్నా. ఎట్లా ఉంది? మంచిగా ఉందా? సూపర్ ఉంది, అన్నీ సరిపోయినాయి మంచిగా. సరిపోయినాయి. ఉంది.